హాయ్ అండి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇదే విధంగా నేను నీమ్ సోప్ చేస్తున్నాను, హోమ్ మేడ్ నీమ్ సోప్స్. ఇవి చూడండి, నేను ప్లాస్టిక్ అండ్ స్టీల్ బాక్స్లలో తీసుకున్నాను. ఇవి చాలా పోగొచ్చాయన్నీ. నాకు మా కౌశిక్ బాక్స్ బాగా డిజైన్ నచ్చింది. ఇట్లా మనం తయారు చేసి పెట్టుకున్న వాటిని ఇట్లా బౌల్లోకి తీసుకోవాలి. ఇట్లా చూడండి, అన్ని బాక్సులలో వేసుకున్నాను. ఇవి ముదిరిపోయిన ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇవి మనకు వేపాకు లేతాకు పనికిరావండి. ఇట్లా మంచిగా ఒక పెరికెడు మాత్రం చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మనకు ఘాటు వాసన వస్తుంది, మనము అది తట్టుకోలేము. అందుకని దీన్ని కాగబెట్టుకుంటామండి. ఇది చూడండి, ఇట్లా తీసుకొని మంచిగా ఈ వేపాకుని బాగా కడుక్కొని ఇట్లా తీసుకోవాలి. అది కూడా బొర్రెల గంటలలో. ఇది చర్మ వ్యాధులకు అన్నిటికీ బాగుంటుంది. వేపాకు యాంటీబయాటిక్. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మొత్తం తీసి పెట్టుకున్న ఆకు మొత్తం దాంట్లో వేసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత మనము ఇంకా వాటర్ కొద్దిగా తీసుకోవాలి దీనికి. ఎందుకంటే ఇది వాటర్ లేకపోతే మిక్సీ అవ్వదు, కాబట్టి అదే ఆకు నలగదు. అందుకని కొద్దిగా మొత్తంలో వాటర్ తీసుకొని దాంట్లో పసుపు కొద్దిగా చిటికెడు, అదే మన పప్పులో అట్లా వేసుకుంటాం కదా, అట్లా. ఇది మనం డైలీ పసుపు అదే స్నానం చేసేటప్పుడు పూసుకొని చేసుకున్నా బాగుంటుంది. యాంటీబయాటిక్ ఇది. పూర్వకాలం దీంతోనే స్నానం చేసేవాళ్ళు, సున్నిపిండి అట్లా తయారు చేసుకొని. చూడండి, ఇట్లా వేపాకు బాగా మిక్సీ అయింది, గ్రైండ్ అయింది మొత్తం బాగా మెత్తగా. అంటే కొంచెం బరక ఉంటుంది, అయినా బాగానే ఉంటుంది. ఇది మనము అదే కరగబెట్టుకుంటాం కాబట్టి దీన్ని ఘాటు వాసన పోవడానికి. చాలా బాగా వచ్చిందండి. కొంచెం లైట్గా బరగ్గా ఉంటుంది అంతే. ఆకు మొత్తం మనకు మెత్తగా అవ్వదు కాబట్టి. చూడు, బాగానే వచ్చింది. ఆ వాటర్ కూడా మనం కరిగిపెట్టుకుంటే వాటర్ కూడా పోతాయి. ఇప్పుడు ఎల్లో షేడ్కి ఉంది కదా, తర్వాత మనము కరగబెట్టుకున్న తర్వాత ఇది విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఇది వేసుకొని మనము కరగబెట్టుకుంటాం కాబట్టి అప్పుడు బాగా మెడిమిక్స్ సోపు, మార్గో సోప్ అట్లా వస్తుంది. ఆ షేప్ లాగా, కలర్ కూడా గ్రీన్ కలర్. మనం ఒక క్యాప్సిల్ చాలు తీసుకోవడము. ఎక్కువ మోతాదు అయితే 2 తీసుకోవచ్చు విటమిన్ ఈ. ఇట్లా వేసుకొని బాగా మనము స్పూన్తో కలపెట్టుకోవాలి. ఇట్లా బాగా కలిసేంత వరకు కలబెట్టుకోవాలి. ఇది అట్లా కలిపెట్టుకుంటుంటే బాగా మిక్స్ అయిపోయింది మొత్తానికి. విటమిన్ ఈ చర్మ సౌందర్యానికి, లేకపోతే హెయిర్ ఫాలింగ్ కూడా యూజ్ చేస్తారు. అదేవిధంగా మా ఇంట్లో 2 పియర్ సోప్ ఉన్నాయి. దాంతో నేను ఇట్లా మొత్తం జెల్లీ లాగా చేసుకుని ఈ పియర్ సోపు తర్వాత వేపాకు మొత్తము కరగబెట్టుకుంటాను. ఉడకబెట్టుకోకూడదు, లేకపోతే మనకి వేపాకులో ఉన్న మొత్తం యాంటీబయాటిక్ అన్నీ పోతాయి అన్నమాట. ఊరికే సోప్ అనేది కరిగేదాకా మనం కరిగబెట్టుకోవాలి. మనం ఓన్లీ ఇట్లాంటి చిన్న బొర్రెల వాటిలోనే చూసుకోవాలి. చూడండి, జెల్లీ లాగా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. వితిన్ సెకండ్స్లో ఇది అయిపోయిద్ది. మనము చూడండి ఎంత అయిపోయిందో, సగానికి అయిపోయింది అప్పుడే. చాలా బాగుంది అసలుకి. దీన్ని చూస్తే అసలు సోప్ అనుకోరు కింద దాన్ని చూస్తే. ఏదో
బెల్లం తరుగు కూడా ఇట్లానే ఉంటుంది కొంచెము. మనకు పియర్ సోప్ అనే కాదు, మైల్డ్ సోప్ దేంతో అయినా ఇట్లా తయారు చేసుకోవచ్చు. కానీ పియర్స్ బాగుంటుంది. పియర్స్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. మనము మందంపాటి పాత్రనే తీసుకోవాలి. నేనైతే టీ పాత్ర అయితే పట్టుకోవడానికి కూడా హ్యాంగిల్ ఉంటుంది కాబట్టి అందుకని నేను తీసుకున్నాను. మనము సపరేట్గా మనం కొన్ని వాటర్ బాగా బాయిలింగ్ చేసుకోవాలి. దాని పైన ఇది పెట్టుకొని మనం మరిగించుకోవాలి. డైరెక్ట్గా మరిగించుకోకూడదు. మన సిలికాన్ ఇవి నేను కొన్నాను ఆన్లైన్లో, కొని దీంట్లో వేసుకున్నాను. ఇదే కాకుండా మనము స్టీల్ తర్వాత అరుణ్ ఐస్ క్రీమ్ అనే బాక్స్లు కూడా తీసుకుంటున్నాను. ఇది మటుకు కలర్ బాక్స్, ఇది అరుణ్ ఐస్ క్రీమ్ బాక్స్. ఇది మా హర్ష కౌశిక్ బాక్స్లు అండి, టిఫిన్ బాక్సెస్. కానీ స్టీల్ వాటిలలో కొద్ది గొప్పలో ఖర్చుకుంటుంది. అందుకని నేను వ్యాజిలిన్ లేదా కొబ్బరి నూనె అట్లా పూసుకొని తయారు చేసుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను వ్యాజిలిన్ పూసుకుంటున్నాను. వ్యాజిలిన్ అనేది బాక్స్లకు పూసుకొని మొత్తానికి పూసుకుంటున్నాను. ఇలా కొన్నిటికి మాత్రమే పూసుకుంటున్నాను వ్యాజిలిన్. సిలికాన్ వాటికి పూసుకోవట్లేదు. ఇట్లా ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇట్లా బాక్సులకు ఈ వ్యాజిలిన్ పూసుకొని. స్టీల్ కన్నా ప్లాస్టిక్వే మేలండి నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే దీనికి అతుక్కొని పోతుంది ఈ తయారు చేసిన. సిలికాన్ వాటికి అవసరం లేదు మనము. మొత్తం చూడండి, ఇప్పుడు నేను పియర్స్ దాంట్లో ఈ బాయిలింగ్ దాంట్లో వాటర్ పడకుండా చూసుకోవాలి. మనము వాటర్ పడకుండా అట్లా పెట్టుకోవాలి. మనము పెట్టుకున్న తర్వాత ఇది మనము బాగా కలిపెట్టుకోవాలి కరిగేంత వరకు. సగం కరిగిన తర్వాత మనం ఈ వేపాకు జ్యూస్, అదే వేపాకు రెడీ చేసి పెట్టుకున్న దాన్ని పోయాలి. చూడండి కరుగుతుంది. మనం హాట్ వాటర్ మీద ఇది పెట్టుకోవాలి. అదేవిధంగా మనం వాటర్ పడకుండా చూసుకోవాలి. దీనికి వాటర్ పడకూడదండి. ఇట్లా మనము ఇట్లా కలిపెట్టుకుంటూ ఉండాలి నెమ్మదిగా. ఆ పియర్ సోప్ చూడండి కొంచెం కరిగింది. దీంట్లో మనం వేపాకు రెడీ చేసి పెట్టుకున్న ఇది కలపాలి. మొత్తాన్ని పోసుకొని బాగా కలిపెట్టుకొని పియర్ సోప్ మనం కరిగేంత వరకు పెట్టుకోవాలి. ఇది ఈ వాటర్ పడకుండా చూసుకోవాలండి. ఫస్ట్ వాటర్ పడకుండా చూసుకోవాలి. దీన్ని ఇట్లా మనం కలుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా, స్లోగా ఇట్లా చేసుకుంటూ ఉండాలి. సర్కిల్ మోషన్స్లో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ చూడండి నురుగు కూడా వచ్చేస్తుంది. మనకి నురుగేం అవసరం లేదండి, తీసేసుకోవచ్చు కాటన్ క్లాత్ లేక పేపర్తో. సోప్ కరిగిపోతుందండి. కరిగేంత వరకే ఉంచుకోవాలి, ఉడకబెట్టుకోకూడదు. దీన్ని చెప్పాను కదండి, దీన్ని ఉడకబెట్టుకుంటే వేపాకులోనే అన్ని విటమిన్స్ అన్నీ పోతాయి. యాంటీబయాటిక్ కానీ ఏదైనా సరే మనం కరిగేంత వరకు ఉంచుకోవాలి. చూడు కరిగింది, బాగానే కరిగిపోయింది పియర్ సోపు, ఏం ఉంటలు లేకుండా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇట్లా కలుపుతూ ఉండాలి. కొద్దిగా కలపాలండి బాగా. ఈ ప్రిపేర్ చేసుకున్న వేపాకు దాన్ని మనం ఇప్పుడు బౌల్లోకి
పోసుకోవాలి. అంటే ఇట్లా మొత్తానికి కొంచెం కొంచెమే పోసుకుందామండి. ఇది నాకు కూడా ఫస్ట్ టైము, కానీ ట్రై చేశాను ఇంతకుముందు బాగానే వచ్చిందని. మళ్ళీ నేను ఇది వీడియో చేయడానికి ఫస్ట్ టైం అండి. కొద్దిగా పోసుకుందాము మనము. కొంచెం మీరు మందంగా అయినా చేసుకోవచ్చండి, బాగా ఎక్కువ చేసుకొని. అప్పుడు ఫుల్గా పోసుకుంటే మీకు సబ్బు అనేది తొందరగా కరిగిపోకుండా ఉంటుంది. ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటే ఏంటంటే కరిగిపోతుంది తొందరగా. మీకు చూపించడానికని నేను కొద్దిగా పోసుకొని చూపిస్తున్నానండి. ఇట్లా ఇప్పుడు దీని మీద ఉన్న గ్రీన్ కలర్లో నురుకుంది కదా, దీన్ని మనం తీసేసుకోవచ్చండి. లేకపోతే మనకు ఆరిపోయినాక అట్లానే ఉండిపోయింది అది. చూడండి, తీసేసుకుంటే అట్లా గ్రీన్ కలర్లో వచ్చేసింది. మన కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్స్ అట్లా ఏదైనా కానీ అట్లా దానితో యూజ్ చేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది సోప్ అనేది తీసినప్పుడు. అది మన ఆప్షనల్ అండి, తీసేసుకోవచ్చు తీసేసుకోకపోవచ్చు. కానీ తీసేసుకుంటేనే మన సోప్ లాగా ఉంటుంది. కానీ బయట కొనే షాప్లో సోప్స్ కన్నా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బెటర్. ఎటువంటి కెమికల్స్ ఉండవు, ఏవి ఉండవు. అన్నీ స్కిన్ వాళ్ళకి సరిపడ్డట్టు ఉంటుంది. ఎందుకంటే మనం దీంట్లో ఏమీ కలపం కాబట్టి. ఒట్టి విటమిన్ ఈ, పియర్ సోప్స్ అండ్ వేపాకు, పసుపు, యాంటీబయాటిక్స్ ఫ్రీ. చూడండి, నేను 5-6 గంటలే ఆరబెట్టింది, అది కూడా బయట. గట్టిగా అయిపోయాయి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 అవర్లోగా ఆరిపోయేటి, గట్టి పడేటివి. కాకపోతే బయటనే ఆరబెట్టుకున్నానండి. సిలికాన్ సోప్ మనకి అట్లా పైన అట్లా అనేది తీసేసేది అండి, చాలా ఈజీగా వస్తాయి. బెటర్ ఆప్షన్ సిలికాన్ మౌల్డ్స్. చూడండి, సోప్ లాగా ఉంది సేమ్, చాలా బాగా వచ్చాయి. రౌండ్ షేప్. అదే విధంగా నెక్స్ట్ ఇది కూడా అట్లానే పైన అట్లా అనుకొని సైడ్ నందు అదే వచ్చేసిద్ది. చాలా ఈజీ ఇందులో అయితే, చాలా నీట్గా వచ్చేసాయి. అదే మనము నురుగు ఉంచింటే ఒక రకంగా వచ్చేది, పైన ఎల్లో షేడ్ లాగా. బాగా నచ్చాయండి రౌండ్ షేప్. మనం ఇప్పుడు అరుణ్ ఐస్ క్రీమ్ దాంట్లో చూడండి, మనం అది తీయలేదు కాబట్టి అట్లనే ఉండిపోయింది. అదేవిధంగా మన సైడ్న అలా అనుకోవాలి. మనం కింద ఇట్లా పెట్టి అంటే అదే వచ్చేసిద్ది సోపు. చూడండి, చేతితో అట్లా అనాలి. చూడు, నీట్గా వచ్చింది. ఓవెల్ సోప్ షేప్ బాగుంది, ఓవెల్ షేప్ చాలా బాగుంది. కానీ సిలికాన్ మౌల్డ్స్లో తీసుకున్న సోప్లా ఉన్నాయి, బాగా నీట్గా వచ్చేసాయి. ఏంటంటే మనం ఇలా సోప్స్ తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఉన్న వేస్ట్ బాక్సెస్ ఉంటాయి కదా, అటువంటి వాటిలో మనం తయారు చేసుకోవచ్చు మనకి ఇష్టమైన ఆకారంలో. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా ఇటువంటివి మనము ట్రై చేసి చూసుకోవచ్చండి. ఇట్లా సోప్స్ కానీ బాటిల్స్తో కానీ ఏదైనా సరే. చూడండి, ఒక రకంగా ఉంది. దీన్ని మటుకు మనము కొంచెం కష్టం అండి, ఎందుకంటే లాస్ట్లో అడుగున కూడా అతుక్కొని పోతుంది ఇది. కానీ అడుగునటువంటి డిజైన్ మాత్రం వస్తుంది. చూడండి, ఇట్లా అడుగున ఉన్నటువంటి డిజైన్ వస్తుంది టిఫిన్ బాక్స్కి అయితే. ఇది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే బాక్సెస్కి అతుక్కొని పోతుంది ఇది సోప్స్ అనేది. ఇది కూడా అంతేనండి. చూడండి, దీనికి 5-6 గంటలు చాలండి మ్యాక్సిమము.
ఈ డిజైన్ కౌశిక్ బాక్స్ బాగుందండి. కౌశిక్ లంచ్ బాక్స్ చాలా బాగా వచ్చాయి. రౌండ్ రౌండ్గా సేమ్ అక్కడ ఎట్లా ఉన్నది అట్లానే వచ్చేసింది. చూడండి, 2 సోప్లకు గాను మనకు 6 సోప్లు వచ్చాయి. ఒకవేళ మందంగా వేసుకొని ఉంటే మనకు 2 అయినా వచ్చేటి, 3 అయినా వచ్చేటి. ఇదండి చూడండి, ఈ బాక్స్కు కొంచెం కొంచెం అతుక్కొని పోయింది.